సిలిగురి ఫ్లవర్ షో సూపర్ డూపర్ గా హిట్ అయింది. పుష్ప ప్రదర్శన చూడడానికి భారీగా ప్రజలు తరలి వచ్చారు. కాగా దాదాపు 3000 పుష్పాలను ప్రదర్శించారు. దేశ విదేశాల్లో అరుదుగా లభించే పుష్పాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. సిలిగురి పుష్ప ప్రదర్శన ఒక మధురానుభూతిగా నిలిచిపోతుందని పర్యాటకులు పేర్కొన్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో ఫ్లవర్ షో జరిగింది. కాగా ప్రతి ఏడాది ఉత్తర బెంగాల్ పుష్ప ప్రదర్శన నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే సిలిగురి హార్టికల్చర్ సొసైటీ ఈ పుష్ప ప్రదర్శనను నిర్వహించింది. సిలిగురి మేయర్ గౌతమ్ దేవ్ ఈ ఫ్లవర్ షోను ప్రారంభించారు. ఏడాది దాదాపు 3000 పుష్పాలను ప్రదర్శించారు. ఎటు చూసినా పుష్పాలే, రంగురంగుల పుష్పాలు, చూపు తిప్పుకోనివ్వని పుష్పాలు. అలాగే దేశ విదేశాల్లో అరుదుగా లభించే పుష్పాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. రకరకాల ఆకృతుల్లో చేసిన పుష్ప ప్రదర్శన కనువిందు చేసింది. 5 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనపై స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు సైతం ఆనందం వ్యక్తం చేశారు. అనేక పుష్పాలను చూస్తుంటే సమయమే తెలియలేదన్నారు. ఉదయం వచ్చిన వారు చీకటి పడే వరకు అలాగే ఫ్లవర్ షోను చూస్తూ కాలం గడిపేశారు. కాగా సిలిగురి నగరంలో అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలో ఈ ఫ్లవర్ షో ఏర్పాటు చేశారు. దీంతో సిలిగురి స్థానికులు భారీ సంఖ్యలో ఈ ప్రదర్శనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్యావరణం కాపాడుకోవడంలో పుష్పాల పాత్రను వివరిస్తూ కొన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. కాగా పర్యావరణవేత్తలు ఈ సందర్భంగా అనేక విలువైన సూచనలు చేశారు. సిలిగురి పుష్ప ప్రదర్శన ఒక మధురానుభూతిగా నిలిచిపోతుందని పర్యాటకులు పేర్కొన్నారు. ఫ్లవర్ షోకు వచ్చిన వారు అందమైన పుష్పాలను చూసి పరవశించిపోయారు. ఏదేమైనా సిలిగురి ఫ్లవర్ షో సందర్శకులతో కిటకిటలాడింది.